ఉద్యోగస్తుడైన డ్రైవరు డిఎంఎన్హెచ్ ఆఫీస్లో పనిచేస్తున్నాడు. అతన్ని డ్రైవర్గా ప్లస్ సెక్యూరిటీ గార్డ్గా 2 రకాలు వాడుకుంటూ అతనికి మాకు 6 మంత్స్ నుంచి జీతాలు లేవు. అయినప్పటికీ కూడా 2 రోజుల నుంచి డ్యూటీ కంటిన్యూ చేయడం వల్ల అతనికి చక్కగా తిండి దొరకడం పోవడం వల్ల అతడు మానసికంగా క్షోభ చెంది చనిపోయింది. దానికి ముఖ్య కారణం ఎవరంటే డిఎంఎన్హెచ్ అయినటువంటి పుప్పాల శ్రీధర్ దానికి మెయిన్ కారణం. ఎందుకంటే అతడు ఏ ఒక్క వ్యక్తిని అయితే సార్ నాకు ఇక్కడ బాగాలేదు నన్ను ఇక్కడ చేయండి అంటే అది పట్టించుకోకుండా అతడు కేవలం ధనలాభం అంటే కేవలం వ్యక్తుల దగ్గర అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్టుల దగ్గర వాళ్ళని బెదిరించుకుంటూ ఇక్కడ వాడిని అక్కడ వాడిని ఇక్కడ వేసుకుంటూ 10,000 ఓడిస్తే వాడిని తీసుకుపోయి అనుకున్న చోట్ల వేయడం వల్ల అతనికి ఇబ్బంది అయింది. ఎందుకు జీతాలు అచ్చుడు కంటే మాకు మేము జీతాలు రాయనప్పటికీ కూడా మేము పని చేసుకుంటూ బ్రతుకుతున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ ఇవ్వాలి కాబట్టి రేపేస్తుంది, అది ఏదో రోజు వస్తుందనే భావజలతో బతుకుతున్నాం. కానీ ఇతడు ఒక నియంత పోగడలతో 5 సంవత్సరాల నుంచి స్థానికుడనే అహంతో ఒక దొరలాగా భావించి అతడు మనను హింసిస్తున్నాడు. దానికి మెయిన్ కారణం అతడే హీనమైన పనులు చేసుకున్నాడు. అతడు కావాల్సిన చెప్పుల కాడి నుంచి అడిపించుకున్నాడు. అన్ని మానసిక క్షోభ అనుభవించి అతడు భరించలేక చనిపోయాడు. అతడు కారణం ఏంటంటే ఆ ఎస్సీ కులస్తుడనే అతన్ని చిన్న చూపించుకొని అతడు కుండలు కడిగడం, ఉన్న ఆఫీసులో ఉన్నట్టు బకెట్లు కడిగడం, ఆ టాయిలెట్లు కడగడం వల్ల అతడు మానసిక క్షోభ చెంది చనిపోయాడు. జగిత్యాల జిల్లాను పరిపాలిస్తున్నారు. ఎందుకంటే అంతా లీడర్లు మా వాళ్ళే, రాజకీయం మాదే అనే భావజలంతో బతుకుతున్నారు. దయచేసి ఇతన్ని ఇమ్మీడియట్లీ ఇక్కడికి వెళ్ళి సస్పెండ్ చేసి పంపించాలి.